హాయ్ ఫ్రెండ్స్. నవరాత్రుల్లో రెండవ రోజు గాయత్రీ దేవి కలరొచ్చేసి రెడ్ కలర్. మన సింధూరాన్ని ఎక్కువ రెడ్ కలర్‌లోనే పెట్టుకుంటాము బొట్టుని. ఎందుకంటే కాస్మిక్ ఎనర్జీని ఎక్కువ గ్రాస్ప్ చేసే శక్తి ఉన్నది రెడ్ కలర్‌కనమాట. సో, ఇక్కడ హీల్ అయ్యే నెగెటివ్ ఎమోషన్ ఏంటంటే డౌట్. మనలో చాలా సందేహాలుంటాయి. ఏ వర్క్ గురించి కానీ, పర్సన్ గురించి కానీ, ఏదైనా గానీ. సో, ఈ గాయత్రీ దేవి అమ్మవారిని కొలవడం వల్ల మనలో ఉండే డౌట్స్, అనుమానాల నుంచి నమ్మకం వైపు మన ప్రయాణం కొనసాగుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ట్యూషన్‌కెళ్ళేటప్పుడు 90స్‌లో ఆహ్, మా ట్యూషన్ మాస్టర్ వాళ్ళు బ్రాహ్మిన్స్ అన్నమాట. అప్పట్లో ఈ గాయత్రి మంత్రం చాంటింగ్ పెట్టేవాళ్ళు. ఆ అగరబత్తుల స్మెల్‌కి ఆ గాయత్రి చాంటింగ్ వింటూ ఉంటే నిజంగా అసలు అదొక రకమైన బ్రెయిన్ రీఫార్మింగ్ అవుతుందంటారు చూసారా? అలా అయ్యేదన్నమాట. ఆహ్, అందుకే నాకప్పుడు తెలీదు. అది వన్ టైప్ ఆఫ్ స్మాల్ హీలింగ్ థెరపీ అని. బట్ ఇప్పుడు తెలుస్తుంది గాయత్రి మంత్రం ఒక స్మాల్ స్పిరిచ్యువల్ హీలింగ్ థెరపీ అని. రెడ్ కలర్‌ని కంటిన్యూయస్‌గా చూస్తూ గాయత్రి మంత్రాన్ని